ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజుకి కూడా ఎక్కడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. మా ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇవాళ మెయిన్స్ ఏదైతే కండక్ట్ చేయాలో గ్రూప్స్ కి సంబంధించి వాటిని కూడా ఎక్కడ నిర్వహించకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆవేళ మా ప్రభుత్వంలోనే ఇస్తే మెగా డిఎస్సి అని చెప్పి ఇవాళకి 12 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం ప్రకటించుకోకపోగా అందులో కూడా అనేక రకాల కన్ఫ్యూజన్స్ ని డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వాటిని అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా అనేక రకాల కన్ఫ్యూజన్స్ ని క్రియేట్ చేస్తూ వాళ్ళ క్వాలిఫికేషన్కి వాళ్ళ ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియాల మీద కానీ లేక సిబిఎస్ఈకి చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తూ కానీ ఇట్లా అనేక రకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని చాలా వేధింపులకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ 23వ తేదీ నాడు సోమవారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు కలిసి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం అని చెప్పి పాత్రికా ముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.